హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6th అక్టోబర్ 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ట్రై మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ మెథడ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ డిడక్టివ్ అప్రోచ్. కింది వానిలో నిగమన ఉపగమం యొక్క గుణం కానిది. ఇది ఉపాధ్యాయులు విద్యార్థుల కాలాన్ని శ్రమను ఆదా చేస్తుంది. ప్రాథమిక స్థాయి బోధనకు ఇది తగిన పద్ధతి. ఇది విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. అభ్యాసం, ఆవర్తనం, అనుబంధ కార్యక్రమాలకు ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం ఆగమన, నిగమన, ఇండక్టివ్, డిడక్టివ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇండక్టివ్ అంటే ఎగ్జాంపుల్స్ టు ప్రిన్సిపల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ టు ఫార్ములా. డిడక్టివ్ అంటే ఫార్ములా టు ఎగ్జాంపుల్స్ అన్నమాట. అయితే ఇక్కడ డిడక్టివ్ అప్రోచ్ యొక్క ప్రాపర్టీ కానిది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్, ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల కాలాన్ని శ్రమను ఆదా చేస్తుంది. కరెక్టే ఇది. ఎందుకంటే విద్యార్థులు ఫార్ములాస్ నేర్చుకోవడం వలన ప్రతిదీ ఎగ్జాంపుల్స్ రాయకుండా ఈజీగా ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. సో కాలం మరియు శ్రమ అనేది ఆదా చేస్తుంది. ప్రాథమిక స్థాయి బోధనకు ఇది తగిన పద్ధతి. ఇది రాంగ్. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో మనం డైరెక్ట్గా ఫార్ములాస్ యూజ్ చేసి చెప్పకూడదు. వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పి దాని ద్వారా పై క్లాసెస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫార్ములాస్ ద్వారా చేయగలుగుతారు. సో ఆప్షన్ 2 ఈజ్ గుణం కాదు, కాబట్టి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్, ఇది విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే పిల్లలు ఫార్ములాస్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి ఫార్ములాస్ మనం బాగా చదివి గుర్తుపెట్టుకుంటాం. సో దానివల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఫోర్త్ ఆప్షన్, అభ్యాసం, ఆవర్తనం, అనుబంధ కార్యక్రమాలకు ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది. అవును, మనం ఫార్ములాస్ యూజ్ చేసే సమ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తాము, ఇంకా మనం రిపీట్ చేస్తాము, రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నిగమన ఉపగమం డిడక్టివ్ అప్రోచ్లో గుణం కానిది ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మేకింగ్ స్టూడెంట్స్ ఎస్టిమేటింగ్ దేర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్, డెవలపింగ్ దేర్ ఇమాజినరీ స్కిల్స్, దిస్ స్టేట్ కమ్స్ అండర్. విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, ఊహా సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయడం అనేది ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, కళాత్మక విలువ. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు? విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేస్తారు అంటే దీన్ని నిజ జీవితంలో ఉపయోగిస్తున్నారు. అంటే వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి నిజ జీవితంలో ఉపయోగపడుతుంది అంటే అది ప్రయోజన విలువ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సంస్కృతి గురించి మాట్లాడలేదు కాబట్టి సాంస్కృతిక విలువ అవ్వదు. ఇక్కడ క్రమశిక్షణ, కళాత్మక విలువల గురించి కూడా ఏం చెప్పలేదు కాబట్టి 3, 4 కూడా అవ్వదు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్. కింది వానిలో ఏది స్పష్టీకరణము? చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించుట, త్రిభుజ వైశాల్య సూత్ర ఆవిష్కరణను విశదపరచుట, a+b² = a² + 2ab + b² అని నిరూపించుట, దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకొనుట. ఇలాంటి క్వశ్చన్స్ మనం కీలో ఆన్సర్ చూస్తే ఆన్సర్ తెలుస్తుంది, కానీ ఎందుకు ఇది ఆన్సర్ అయింది అనేది చాలాసార్లు అర్థం కాదనమాట. సో ఇప్పుడు మనం ఎందుకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ స్పష్టీకరణం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించుట. మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్పష్టీకరణం గురించి చెప్పేటప్పుడు స్పష్టీకరణం ఎల్లప్పుడూ కూడా విద్యార్థి వైపు నుండే రాసుకోవాలి. మనం క్లారిటీగా విద్యార్థి అనే వర్డ్ వచ్చేలా రాసుకుంటేనే అది స్పష్టీకరణం అవుతుంది. అయితే ఫస్ట్ ఆప్షన్లో చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించుట. ఓకే, ప్రదర్శిస్తారు చతుర్భుజ లక్షణాలు. ఎవరు ప్రదర్శిస్తారు? టీచరా, స్టూడెంట్ అనేది క్లారిటీగా లేదు. సో మనం ఎప్పుడు స్పష్టీకరణం అనేది విద్యార్థి వైపు నుండే రాయాలి. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. త్రిభుజ వైశాల్య సూత్ర ఆవిష్కరణను విశదపరచుట. ఎవరు విశదపరుస్తారు? టీచరా, స్టూడెంట్ అనేది ఇక్కడ కూడా క్లారిటీగా లేదు. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, a+b² = a² + 2ab + b² అని నిరూపించుట. ఇక్కడ కూడా ఎవరు నిరూపిస్తారు అనేది చెప్పలేదు. అయితే ఫోర్త్ ఆప్షన్లో చూడండి, దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకొనుట. ఇక్కడ విద్యార్థి అనే పదం వాడారు కాబట్టి
స్పష్టీకరణ ఎప్పుడు విద్యార్థి వైపు నుండే రాయాలి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆనంద్ అనే ఒక 6వ తరగతి విద్యార్థి తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటలలో రాసుకోవడం అనేది, ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతిలో ఇంకొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట, అందులో ఇంక్లూడ్ అయ్యి అయితే ఇక్కడ వాటి గురించి అడుగుతున్నారు. పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశాల పద్ధతి, ఆధారాల పద్ధతి. అయితే ఇక్కడ ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్న తర్వాత దీనికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ పునఃప్రవచన పద్ధతి. ఏదైనా ఒక సమస్యని ఇచ్చినప్పుడు దాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి మన సొంత మాటల్లో మళ్ళీ మనం రాసుకోవడం అనేదే పునఃప్రవచన పద్ధతి. అయితే ఇక్కడ విశ్లేషణ పద్ధతి. ఏదైనా ఒక సమస్యని ఇచ్చినప్పుడు మనం విశ్లేషించి అర్థం చేసుకున్నట్టయితే దాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. నెక్స్ట్ సాదృశాల పద్ధతి, మెథడ్ ఆఫ్ ఎనాలజీ. ఇక్కడ ఏదైనా పిల్లలకి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడానికి అదే మోడల్లో ఉన్న ఒక చిన్న ప్రాబ్లమ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అది సాదృశాల పద్ధతి అవుతుంది. నెక్స్ట్ ఆధారాల పద్ధతి. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ మనకి ఎగ్జామ్లో ఏజ్ గురించి సంశిస్తారు. సపోజ్ రాము వాళ్ళ అమ్మ వయసు 30 సంవత్సరాలు, అయితే తన కొడుకు వయసు తల్లి వయసులో 3వ వంతు, అయితే రాము వయసు ఎంత? అయితే ఇక్కడ మనం రాము వయసు అనేది తల్లి వయసుని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం డిపెండ్ అయ్యేది రాము వాళ్ళ తల్లి వయసు మీద కాబట్టి మెథడ్ ఆఫ్ డిపెండెన్స్, దేని మీదైనా ఆధారపడి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే దాన్నే ఆధారాల పద్ధతి అని చెప్తాము. ఇక్కడ ఏమన్నారు, అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడం అనేది పునఃప్రవచన పద్ధతి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రికమెండేషన్ స్టూడెంట్స్ లెర్నింగ్ ఈజ్ ద స్కూల్ షుడ్ అసోసియేట్ విత్ ద రియల్ లైఫ్ ఈజ్ మేడ్ బై. పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయటి జీవితం అంటే నిజ జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసింది ఎవరు అని అడుగుతున్నారు. NCF 2005, RTE 2009, APSF 2011, NEP 2020. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 NCF 2005. కానీ కీలో మాత్రం 1 and 3 రెండు కూడా ఇచ్చారు, NCF 2005 అండ్ APSF 2011. చాలా ఇంపార్టెంట్. విద్యార్థుల అభ్యసనం అనేది నిజ జీవితంతో ముడిపడి ఉండాలి అని చెప్పింది NCF 2005 అండ్ APSF 2011. నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్ కిట్ ఆర్ సాలిడ్ రాడ్స్, నేపియర్ టేబుల్స్, టాన్గ్రామ్, ఫ్రాక్షన్స్ ఫ్రేమ్, మ్యాజిక్ స్క్వేర్స్. అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ కిట్ అంటే మనకి OBBలో భాగంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో భాగంగా మనకి మ్యాథమెటిక్స్ కిట్లో 7 ఐటమ్స్ ఉంటాయి. అయితే ఇందులో గణిత పేటికలో ఉండే సామాగ్రి ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఫస్ట్ మనకి OBB ఆర్ మ్యాథ్స్ కిట్లో ఉండే ఐటమ్స్ గురించి మనకు తెలుసుకోవాలి. మొత్తం 7 ఐటమ్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే అబాకస్, డామినో కార్డ్స్, క్యూబిక్ రాడ్స్ ఆర్ సాలిడ్ రాడ్స్, నేపియర్ స్ట్రైప్స్, ఫ్రాక్షనల్ డిస్క్, క్యూషనరీ స్ట్రైప్స్, జియోమెట్రిక్ షేప్స్. ఇలా 7 ఉంటాయన్నమాట. అయితే ఈ 7లో ఉన్నవి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ సాలిడ్ రాడ్స్ ఆర్ క్యూబిక్ రాడ్స్, ఘనాకార కడ్డీలు అనేవి మ్యాథమెటిక్స్ కిట్లో ఉంటాయి. సో A ఉంటుంది. నేపియర్ టేబుల్స్ B కూడా ఉంటుంది. నెక్స్ట్ టాన్గ్రామ్ అనేది మ్యాథమెటిక్స్ కిట్లో ఉండదు. ఈ టాన్గ్రామ్ అనేది మనకి చైనీస్ ఇంట్రడ్యూస్ చేశారు, చాలా ఇంపార్టెంట్, అడుగుతారు ఎగ్జామ్లో. టాన్గ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై చైనీస్, ఫ్రెంచ్, ఇలా ఆప్షన్స్ ఇచ్చి అడిగినప్పుడు మనం చైనీస్ చూస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఫ్రేమ్ అనేది కూడా మ్యాథమెటిక్స్ కిట్లో ఉంటుంది. సో D ఉంటుంది. నెక్స్ట్ మ్యాజిక్ స్క్వేర్స్ అనేవి ఉండదు. సో ABD ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సాలిడ్ రాడ్స్, నేపియర్ టేబుల్స్, ఫ్రాక్షన్స్ ఫ్రేమ్ ఈ 3 అనేవి మ్యాథమెటిక్స్ కిట్లో ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ వీఆర్ డిస్కసింగ్ EVS మెథడ్స్. ఫస్ట్ క్వశ్చన్. దిస్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ సైంటిస్ట్. కింది వానిలో విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది. ఫస్ట్ వన్. ఒక పరిస్థితిని వివరించిన తరువాత ఆ పరిస్థితి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు.
సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ 4 లక్షణాలు ఇచ్చి ఇందులో ఏది విజ్ఞాన శాస్త్రవేత్త యొక్క లక్షణం కానిది అని అడిగారు. అయితే ఫస్ట్ వన్ చూడండి. ఒక పరిస్థితిని వివరించిన తర్వాత ఆ పరిస్థితి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు. ఒక సైంటిస్ట్ అనేవాడు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకొని దాని రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇప్పుడు తనకు ఒక విషయం గురించి ఒక ఒపీనియన్ ఉంది. దాన్ని ఏదైనా ఆధారాలు లభించినప్పుడు అతని ఒపీనియన్ తప్పు అని అనుకున్నప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. సో ఇది కూడా కరెక్టే. ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు అని అన్నారు. ఏదైనా ఒక నిర్ణయాన్ని ఎప్పుడు అంత్య నిర్ణయంగా అంగీకరించడు. ఫస్ట్ దాన్ని టెంపరీగా ఉంచుకుంటాడు. దానికి ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే ఫైనలైజ్ చేసుకుంటాడు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. విమర్శనాత్మక వైఖరి కలిగి ఉంటాడు. అవును, హీ హ్యాజ్ ఎ క్రిటికల్ యాటిట్యూడ్, క్రిటికల్ థింకింగ్. ఒక విషయం గురించి అన్ని విధాలా ఆలోచిస్తాడనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ లక్షణం కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది లక్షణం కాదు. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. The teacher instructed the students to make a flow chart of renewable and non-renewable sources of energy and their uses. It belongs to this academic standards. Drawing skills, information skills projects, experiments and field visits, conceptual understanding. ఇక్కడ మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ మీద క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే ఇక్కడ తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లో చార్ట్ గీయమన్నారు. అయితే మన ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, తరిగిపోయే మరియు తరగని శక్తి వనరుల గురించి ఫస్ట్ సమాచారం సేకరించాలి కదా, సేకరించి సమాచారాన్ని ఫ్లో చార్ట్ వేస్తాం కాబట్టి ఫస్ట్ సమాచార నైపుణ్యాలు అని సెకండ్ ఆప్షన్ పెడతారు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి. కానీ ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది పట నైపుణ్యం కింద వస్తుంది. బొమ్మలు గీయడం, ఫ్లో చార్ట్ గీయడం అనేది పట నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్స్ కిందకు వస్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కాదు, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు కూడా కాదు, విషయ అవగాహన కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పట నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లైక్ మోడల్స్, శాంపుల్స్, ఆబ్జెక్ట్స్, పప్పెట్స్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. గ్రాఫికల్ ఎయిడ్స్, 3D ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్, యాక్టివిటీ ఎయిడ్స్. ఇక్కడ మనకి నమూనాలు, మాదిరులు అంటే మోడల్స్ ఇవన్నీ వేటి కిందకు వస్తాయి అని అడుగుతున్నారు. ఇవన్నీ మనకి 3D ఎయిడ్స్ కిందకు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గ్రాఫికల్ ఎయిడ్స్ అవి మనం గ్రాఫ్స్ లేదంటే చార్ట్లు ఇవన్నీ గ్రాఫికల్ ఎయిడ్స్ కిందకు వస్తాయి. ఆడియో ఎయిడ్స్ అంటే మనం వినడానికి మాత్రమే యూజ్ అవుతాయి. యాక్టివిటీ ఎయిడ్స్ అంటే లైక్ మనకి యాక్టివిటీ ఎయిడ్స్ లైక్ హెర్బేరియం లాంటివి యాక్టివిటీ ఎయిడ్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. This is not related to the 10 basic educational planning areas identified by the New Education Policy 1986. Gender equality, environment protection, removal of social barriers, unscientific tendency. ఇక్కడ మనకి NEP 1986 అనేది 10 కోర్ ఎలిమెంట్స్ గురించి చెప్పిందనమాట. అందులో లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవరోధాల తొలగింపు అనేవి ఉన్నాయి. ఇక్కడ 4th ఆప్షన్ చూస్తే అశాస్త్రీయ ధోరణి అని అన్నారు, అన్సైంటిఫిక్ టెండెన్సీ. ఎక్కడైనా ఎవరైనా సైంటిఫిక్గా ఉండమని చెప్తారు కానీ అన్సైంటిఫిక్గా ఉండమని చెప్పరు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ రియల్ లైఫ్ దట్ హ్యాస్ బీన్ ఇంపార్టెడ్ ఇన్ టు ద స్కూల్ ఈజ్ డిఫైన్డ్ బై. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది కిల్పాట్రిక్, స్టీవెన్సన్, బిల్లార్డ్, బైనింగ్ మరియు బైనింగ్ అని చెప్పారు. అయితే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ డెఫినేషన్స్ అనేవి ఎంతమంది చెప్పారు, ఏం చెప్పారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కిల్పాట్రిక్ చెప్పిన డెఫినేషన్లో ఖచ్చితంగా హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అనే పదాలు కనిపిస్తాయి. హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అనే పదాలు కనిపిస్తే వెంటనే మనం కిల్పాట్రిక్ పెట్టేయచ్చు. అది ప్రాజెక్ట్ నిర్వచనాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ స్టీవెన్సన్
డెఫినేషన్ ఏం చెప్తారంటే సమస్యాపూరిత వాతావరణం అని చెప్తారు. స్టీవెన్ సన్కి సమస్యలు వచ్చాయి అని గుర్తుపెట్టుకోండి. సమస్యాపూరిత వాతావరణం స్టీవెన్ సన్. నెక్స్ట్ ఆప్షన్ 3 బిల్లార్డ్. పాఠశాల వాతావరణం అనే పదం వచ్చినప్పుడు మనం బిల్లార్డ్ అనేది పెట్టాలి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద థర్డ్ స్టెప్ ఇన్ ఫీల్డ్ విజిట్ ఈజ్. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం. అయితే మొత్తం క్షేత్ర పర్యటనలో 4 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారు? ప్రణాళిక, సన్నాహం, అమలు చేయడం, మూల్యాంకనం అని 4 ఇచ్చారు. ఈ 4 ఉంటాయి. అయితే 3వది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నేను చదువుకునేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ప్రసన్నిమ్ము అని గుర్తుపెట్టుకున్నాను. ప్రసన్నిమ్ము అంటే అంటే ప్రణాళిక, స అంటే సన్నాహం, ని అంటే నిర్వహించడం ఆర్ అమలు చేయడం. 2 సేమ్ మీనింగ్ వస్తాయి. మన బుక్స్లో నిర్వహించడం అని ఉంది, ఇక్కడ అమలు చేయడం అని ఇచ్చారు. నెక్స్ట్ ము అంటే మూల్యాంకనం. ప్రసన్నిమ్ము ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ఇక్కడ ప్రణాళిక, సన్నాహం, అమలు చేయడం ఆర్ నిర్వహించడం, మూల్యాంకనం. ఇక్కడ క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏంటంటే లైన్గా ఇచ్చాడు వాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.